ఇప్పుడు మాకు టైము 11:45 అవుతుందండి. సంవత్సరాంతపు సెలవు దినాల కారణంగా కిచెను నా చేతిలోకి వచ్చింది. ఇప్పుడు మనం అక్కడికెళ్ళి ఎరగదీద్దాం పదండి. కిచెన్లోకి వచ్చేసామండి. సో చూద్దాం కిచెన్లో ఏమేమి చేయాలో. సలాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఆ సలాడ్లోకి కావలసిన కూరగాయలు ఒక జుకిని, సెలరీ స్టిక్, అలాగే ఒక ఉల్లిగడ్డ, నిమ్మకాయ, క్యారెట్, ఒక క్యాప్సికము, దాంతోకి కావలసిన ఇది కూడా తీసుకున్నాను, లెట్యూస్ తీసుకున్నాను. తర్వాత ఈరోజు మనము సాలడ్తో పాటు కొంచెము ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేద్దాం అనుకున్నాను. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఆలుగడ్డలు తీసుకున్నాను. ఆలుగడ్డలకి నేను పైన తోలు తీయట్లేదండి. నాకు ఆలుగడ్డలకి ఆ తోలుతోటి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను ఎట్లా ఉంటుందో. అలాగే రైస్ పెట్టేశాను, బ్రౌన్ రైస్ అవుతుంది. నా వైఫ్ వెళ్తూ పప్పు చేసి వెళ్ళింది. సో పప్పు ఉంది. ఇంకపోతే నెయ్యి కూడా కాగబెట్టేశారు. సో నెయ్యి ఉంది. పప్పు, బ్రౌన్ రైసు, నెయ్యి కుమ్మేయడమే. దాంతోపాటుగా కొంచెము సలాడ్ కూడా తీసుకుంటాం అందరము. సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసర్ ఉందండి. ఈ ఫుడ్ ప్రాసెసరులో మనము ఇప్పుడు కూరగాయలు కట్ చేద్దాము. ఆ కూరగాయలు కట్ చేయడానికి ఈ పక్కన తీసి పెట్టుకున్న కూరగాయలని ముందు కొంచెం ప్రిపరేషన్ వర్క్ ఉంది. ఆ ప్రిపరేషన్ వర్క్ చేద్దాము. ఈ ఆల్పినోస్ని సైడ్స్ కట్ చేసేద్దాము. సైడ్స్ కట్ చేసి కారం లేకుండా ఈ లోపల ఉండే విత్తనాలను తీసేస్తాను. ఓకే, ఆల్ రైట్. లోపల ఉండే విత్తనాలు తీసేసాను. అట్లాగే క్యాప్సికమ్ను కూడా కట్ చేయడానికి వీలుగా ఈ తొడిని తీసేద్దాము. తొడిని తీసేసి దీన్ని కొంచెం కట్ చేసేసి ఈ లోపల ఉండే దీన్ని కూడా తీసేద్దాము. అంటే ఈ కొంచెంకైతే ఫుడ్ ప్రాసెసర్ తీసేవాడిని కాదు, కానీ ఎలాగో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. అలాగే ఈరోజు కొంచెం సాల్సా కూడా చేద్దాం అనుకున్నాను. సో ఆ సాల్సాకి కూడా ఫుడ్ ప్రాసెసర్ అవసరం అవుతుంది. ఫుడ్ ప్రాసెసర్ మామూలుగా చిన్న వాటికి వాడితే మనకి క్లీన్ చేసుకోవడం కష్టం అయిపోతుందండి. అందుకోసమని ఎప్పుడో వారానికి ఒకసారి చేసుకునేటప్పుడు అన్ని కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. అలాగే ఈరోజు క్యాబేజ్ కూడా కట్ చేస్తాను ఫుడ్ ప్రాసెసర్లోనే. దానికోసం ఫుడ్ ప్రాసెసర్ తీసాను. లేకపోతే మామూలుగా ఈ నైఫ్ తోటి చేసేసుకుంటే పని తొందరగా అయిపోతుంది మనకి. కూరగాయలు కట్ చేశాను, ప్రిపరేషన్ రెడీ చేశాను ఫుడ్ ప్రాసెసర్. ముందుగా నేను క్యాప్సికమ్ రెడీ చేశాను, క్యాబేజ్ రెడీ చేశాను. ఇప్పుడు ఈ కాకరకాయల్ని కట్ చేద్దామనుకుంటున్నాను. సో క్యారెట్ ని ఫుడ్ ప్రాసెసర్ తీసేద్దాము. సో ముందుగా మనము ఫుడ్ ప్రాసెసర్లో మనము క్యాబేజీని ష్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్యాబేజీకి ష్రెడ్డర్ని ఫిట్ చేద్దాము. ష్రెడ్డర్ ఫిట్ చేయడానికి ముందు ఒక స్పిండిల్ ఫిట్ చేయాలి. సో ఈ స్పిండిల్ తీసుకొని ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. స్పిండిల్ ఫిట్ చేసిన తర్వాత దానిపైన ఈ ష్రెడ్డర్ని ఫిట్ చేయాలి. సో లెట్స్ డూ దిస్ ష్రెడ్డర్. ఓకే, అండ్ దెన్ ఈ మూత పెట్టేద్దాము. సో మూత పెట్టిన తర్వాత పవర్ కేబుల్ పెడతాను. లెట్స్ ఆన్ ది పవర్ and then go one by one. సో ఇవి వేసేద్దాము. వేసేసి షెడ్కి నొక్కుదాము.
ఈ షెడ్డింగ్ మరీ చిన్నగా వస్తున్నట్టుంది. ఇది కొబ్బరి తురుములాగా వస్తుంది ఈ షెడ్డింగ్. సో ఇస్ దిస్ ఓకే? లెట్స్ చేంజ్ ద బ్లేడ్. ఇది నాకు నచ్చలేదు. బ్లేడ్ చేంజ్ చేసి చూద్దాము. సో ఇది మామూలుగా ఇది స్లైసర్ అనమాట. సో ఈ స్లైసర్లో కొంచెము ఇట్లా పెట్టి చూద్దాం ఈ స్లైసర్లు ఇదేమి. సో ఇప్పుడు ఇందులో ఐ థింక్ దిస్ షుడ్ బి ది వన్ దట్ వీ షుడ్ యూస్. ఇది బాగుందండి. ఈ స్లైసింగ్ ఓకే. దిస్ ఈజ్ గుడ్. లెట్స్ నాట్ యూజ్ దిస్ ష్రెడర్. స్లైసింగ్ బ్లేడ్ వాడదాము. స్లైసింగ్ బ్లేడ్ అయితే బెటరు. సో అందుకని స్లైసింగ్ బ్లేడ్ తోటి చేద్దాము. రైట్, క్యాబేజ్ స్లైసింగ్ అయిపోయింది. లెట్స్ చెక్. సో దీన్ని కడిగేసానండి. కడిగేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ స్లైసింగ్ బ్లేడ్ తోటి, ఇది అడ్జస్టబుల్ స్లైసింగ్ బ్లేడు. సో ఇప్పుడు దీని సెట్టింగ్ ఎక్కడుందంటే సో 4, 8 సెట్టింగ్స్ ఉంటే నేను సగంలో పెట్టాను. సో 4, 5 దగ్గర పెడతాను ఈ సెట్టింగ్. ఈ 5 దగ్గర పెట్టేసి మిగిలిన కూరగాయలని మనము కట్ చేసుకుందాం. సో మిగిలిన కూరగాయలు కట్ చేయడానికి వాట్ ఫస్ట్ మనము ఉల్లిగడ్డని కట్ చేద్దాము. ఉల్లిగడ్డ స్లైసెస్ అయిపోయింది. ఆ తర్వాత ఈ క్యాప్సికమ్ని కట్ చేద్దాము. క్యాప్సికమ్ స్లైసెస్ అయిపోయింది. సో మిగిలిన వాటిని ఏం చేద్దామంటే ఇది పెట్టేసి ఇంకొక షూట్ ఉంది, ఇందులో పెడదాము. సో ఇప్పుడు క్యారెట్ని షెడ్ చేద్దాము. క్యారెట్ షెడ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి మనము జుకినీని షెడ్ చేసుకున్నాము. ఆ తర్వాత సెలరీ స్టిక్ని, ఆ తర్వాత ఉల్లి,
think that's it. I'm done with cutting the vegetables. సో ఇందాక క్యాబేజీని కట్ చేశాను కదండి ఫుడ్ ప్రాసెసర్లో. అవి ఎట్లా వచ్చాయో చూపిస్తాను. షెడ్డింగ్ చేసినప్పుడేమో చాలా ఫైన్గా ఎట్లా వచ్చాయి అనమాట షెడ్డింగు. ఇది కూరకు బాగుండదుగా, నచ్చలేదు. మామూలుగా స్లైసింగ్ చేసినప్పుడైతే మాత్రం ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. దిస్ ఈజ్ గుడ్. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ గుడ్. సో క్యాబేజీ రేపు చేస్తుంది కూర, అందుకని నేను ఇందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను క్యాబేజీని తీసుకెళ్ళి. ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కాబట్టి మనము ముందు సలాడ్లోకి కట్ చేసుకున్న అన్నిటినీ కూడా ఏం చేస్తానంటే ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేస్తాను. కొంచెము ఫ్రై చేసి సలాడ్లో కలుపుతాను. సో ఈ సలాడ్లో కలపడానికి ఫస్ట్ దీన్ని డ్రెస్సింగ్ చేస్తున్నా. ఆ డ్రెస్సింగ్ కోసము ఎక్స్ట్రా వెర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం. సో కొంచెం వేస్తాను అది. ఆ తర్వాత మన కారం కొంచెం వేస్తున్నాను. కొంచెం కారం. తర్వాత గార్లిక్ పౌడర్ వేస్తున్నాను కొంచెం. ఆ తర్వాత క్రష్డ్ రెడ్ పెప్పర్ వేస్తున్నాను. తర్వాత స్పైస్డ్ ఐలాండ్స్ ఇటాలియన్ సీజన్ వేస్తున్నాను కొంచెము. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. తర్వాత బేసిల్ పౌడర్ కొంచెం వేస్తున్నాను. చివరిగా ఉప్పు వేస్తున్నాను. అన్నీ వేసాను. తర్వాత కొంచెం నిమ్మకాయ వేసి పిండుతాను. వీటినన్నిటిని ఇప్పుడు కలిపేసి, అన్నట్టు మర్చిపోయానండి ఇందాక ఫ్రెంచ్ ఫ్రైస్కి ఫుడ్ ప్రాసెసర్లో షెడ్డింగ్ చేయలేదు. నాది ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టి బ్లేడ్ పెట్టి చేయలేదు. అది నెక్స్ట్ ఇది పెట్టేసి చూద్దాము. ఇది ఫ్రై చేయడానికి ఓవెన్లోకి వెళ్తుంది అన్నమాట ఇప్పుడు.
డిగ్రీస్ ఫారెన్హీట్ 22 minutes పెట్టాను. సో అది ఇప్పుడు ప్రీహీట్ చేద్దాము. ప్రీహీట్ చేయడానికి స్టార్ట్ నొక్కుతాను. సో ఓవెన్ ప్రీహీట్ అయిన తర్వాత మనము బేక్ చేయడం కోసం తీసుకున్న ఈ కూరగాయలన్నిటిని కూడా బేక్ చేయడానికి ఈ కూరగాయలు తీసుకున్నాం కదా, ఈ కూరగాయలన్నిటిని అందులో పెట్టేద్దాం. సో మనము ఇందాక ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయాం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది బ్లేడ్ పెట్టి చేయడానికి. సో ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇప్పుడు మనము ఫ్రెంచ్ ఫ్రైస్ బ్లేడ్ పెట్టుకొని చేద్దాం ఫ్రెంచ్ ఫ్రైస్. సో దిస్ ఈస్ ఇదేనా ఫ్రెంచ్ ఫ్రైస్? యా, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ బ్లేడ్ అండి, ఫుడ్ ప్రాసెసర్ది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ బ్లేడ్ పెట్టేసి లెట్స్ డూ సంథింగ్. బ్లేడ్ పెట్టాను, అట్లాగే మూత పెట్టాను, పవర్ ఆన్ చేశాను. సో ఇక్కడ ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ ఆలుగడ్డల్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు ఇట్లా పెట్టామనుకో మనకు పొడుగుగా వస్తాయి అన్నమాట. సో ఒకటి. సో దీన్ని ఇప్పుడు చేద్దాం ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇదొకటి రెండు పెట్టేస్తాను. రెండిటికి ప్లేస్ ఉంది కాబట్టి రెండు పెట్టేసి చేద్దాం. డన్. ఇప్పుడు మనము ఫ్రెంచ్ ఫ్రైస్ షెడ్ చేసాం కదా, ఎట్లా వచ్చినాయో చూద్దాం. ఇది ఒక్కటి కొంచెం మిగిలిపోయింది, దట్స్ ఓకే. ఇది చిన్నది. షెడ్ చేసినప్పుడు కొంచెం మిగిలిపోయింది, ఇది కొంచెం మిగిలింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో బాగా వచ్చింది కదా. సో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కన్సిస్టెన్సీ, ఇట్లా వచ్చాయి. సో వీటిని ఇప్పుడు ఫ్రైస్ చేసుకొని తినేయచ్చు మనం. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ బౌల్లోనే నానబెట్టేసానండి. ఒక 1/2 hour తర్వాత ఆ నీళ్లు పారబోసి మళ్ళీ నీళ్లు పట్టేసి మళ్ళీ ఒక 1/2 hour నానబెట్టి అట్లా 2 సార్లు చేసిన తర్వాత దాన్ని వాటర్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చేయాలి ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ ప్రాసెస్ ఉంది దానికోసం. సో అది చేస్తాను. అదే లోపల మనము సలాడ్ కోసము లెట్యూస్ కడిగి పెట్టాను. సో ఈ లెట్యూస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఓవెన్ 420 degrees ఫారెన్హీట్కి ప్రీహీట్ అయింది. వీఆర్ గోయింగ్ టు బేక్ ది వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ పెట్టేశాను. సో నౌ ది బేకింగ్ స్టార్టెడ్. లెట్స్ వెయిట్ ఫర్ 22 minutes and then this all will be over. ఓకే, ఇప్పుడు సలాడ్ని మనము కట్ చేసి ఈ గిన్నెలో వేసుకుందాము. గిన్నెలో వేసుకున్న తర్వాత సలాడ్లోకి డ్రెస్సింగ్ కూడా తయారు చేద్దాము. సో సలాడ్ని కట్ చేసుకుందాము. సలాడ్ని కట్ చేశానండి. సలాడ్లో డ్రెస్సింగ్లోకి నిమ్మకాయ కావాలి మనకి. నిమ్మకాయ, ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పరు, కొంచెము తెల్లబాయ వేస్తాను. సో నిమ్మకాయ కట్ చేశాను. అలాగే బ్లాక్ పెప్పర్ ఉంది, ఆలివ్ ఆయిల్ ఉంది, సాల్ట్ ఉంది, గార్లిక్ పౌడర్ ఉంది. సో లెట్స్ మేక్. ముందు నిమ్మకాయలు పిండేస్తాను.
తర్వాత 1 టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ వేస్తాను. తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ వేస్తాను. చివరిగా ఉప్పు వేస్తాను కొంచెం. ఇప్పుడు వీటన్నిటిని కలిపేస్తాను. That's it. This is the dressing for salad. బేక్ అయిపోయినాయండి వెజిటబుల్స్. సో ఒకసారి లైట్ వేస్తాను లోపల, ఓవెన్ లోపల కనిపిస్తుంది. సో బేక్ అయిపోయినాయి. వీటిని తీసుకొని ఇప్పుడు మనము లెట్యూస్లో కలుపుకొని తినడమే. సో లెట్యూస్, క్యాబేజ్ ఉంది ఇక్కడ, అలాగే సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయింది, కొంచెం నిమ్మకాయ ఉంది. అన్నీ కలుపుకొని సలాడ్ తినేద్దాం.